నమస్తే అండి. ఐవీ రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఫిష్ ఫ్రై అండి. మీకు చేపల వేపుడు ఇష్టమైతే కనుక ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మీరు ఇలా చేసిన చేపల ఫ్రైని ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఖచ్చితంగా వదిలిపెట్టరండి. మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిలో చేసుకొని తింటారు. ఎందుకంటే దీన్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కానీ పైనుండి క్రిస్పీగా లోపల నుండి సాఫ్ట్గా ఎక్కడ పచ్చి అనేదే లేకుండా ఎటువంటి స్మెల్ రాకుండా ముక్క ఉప్పు కారం మసాలా అంతా పీల్చుకుని ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒక్కసారి తిన్నారంటే ఖచ్చితంగా వదిలిపెట్టండి. ముందుగా మనం ఏ ఫిష్ తీసుకున్నా సరే నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, బిర్యానీ మసాలా అండి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. మసాలా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ధనియాల పొడి 1 లేదా 1.5 టీ స్పూన్లు వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 ఎగ్ వేసుకోవాలండి. ఫుల్ ఎగ్ వేసేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ వేయాలండి. ఇది వేసిన తర్వాత ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులో ఈ ఎగ్ వేయడం వల్లే ఈ చేప ఫ్రైకి అంత టేస్ట్ వస్తుందండి. ఈ ఎగ్ని మాత్రం స్కిప్ చేయకుండా వేయండి. ఇక దీన్ని బాగా కలిపిన తర్వాత ఖచ్చితంగా 2 గంటల పైనే నానాలండి. ఇలా మీరు కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవాళ కలిపిన ముక్కల్ని మనం రేపైనా ఫ్రై చేసుకోవచ్చండి. కానీ 2 గంటలకు తగ్గకుండా నానబెట్టండి. స్టవ్ మీద ఇలా ఫ్రై చేయడానికి వీలుగా ఉండే ప్యాన్ పెట్టుకుని 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఈ ఆయిల్ని మొత్తం ఇలాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవడమేనండి. నాకు ఇక్కడ 4 గంటల పాటు ఈ ముక్కలు నానాయి. ఈ ముక్కలన్నింటినీ సమానంగా వేసుకోవడమే. ఇక దీనిపైన మూత పెట్టి ఖచ్చితంగా 10 నిమిషాల పాటు వదిలేయాలండి. ఈ లోపల మధ్యలో అయితే కదపకూడదు. లో ఫ్లేమ్లో వేగాలి. ఇప్పుడు ముక్కని రెండో వైపుకి జాగ్రత్తగా తిప్పుకోవాలండి. స్టార్టింగ్లో ముక్క అనేది జాగ్రత్తగా తిప్పుకోకపోతే కొంచెం విడిపోతుంది. కానీ ఫ్రై వేగేసరికి ఆ ఇబ్బంది అస్సలు ఉండదు. కాస్త మెల్లగా తిప్పుకుంటే సరిపోతుంది. దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మరొక వైపు దీన్ని వేగనివ్వాలి. ఇక్కడ చూసారా 2 వైపులా చక్కగా వేగినాయి కదా. వీటిని ఇంకా మనం మధ్యలో ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు తిప్పుకుంటూ ఉండాలండి. ఫ్రై అనేది ఇలా కాస్త వేగింది అని మనకి తెలుస్తుంది. దీనిపైన లేయర్ కాస్త గట్టిపడుతుంది. అప్పటి వరకు ఇదే ప్రాసెస్లో వేపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు లోలోనే ఉండాలండి. దీన్ని ఈ విధంగా ఫ్రై చాలా వరకు వేగిపోయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొన్ని జీడి పలుకులు కూడా వేసుకోవచ్చండి. ఇక దీనిపైన మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఇక మూత తీసి మళ్ళీ ముక్కలన్నింటినీ రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది ఒకవైపు మాడిపోకుండా ఫ్రై అనేది ఈవెన్గా వేగుతుందండి. ఇప్పుడు ముక్క అనేది అస్సలు విడిపోదు. మీరు ఎన్నిసార్లు అటువైపు ఇటువైపు తిప్పినా ముక్క విడిపోకుండా అలానే ఉంటుంది. ఇలా వేగిన తర్వాత చివరిగా ఇక వేగిపోయిందండి. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ మొత్తం పీల్చేసుకుంది. దీంట్లోనే తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసి ఇక మూత పెట్టకుండా ఒక 2-3 నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుందండి. చివరిగా ఒకసారి కొత్తిమీర వేసిన తర్వాత ముక్కని మరొక వైపుకి తిప్పుకుంటే ఇంక ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. మనం గ్రేవీ ఫస్ట్ ముక్కని కలుపుకుంటున్నాం కదా, అప్పుడే ఉప్పు కారం మసాలా ఆ గ్రేవీలో చెక్ చేసుకుని వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇది తర్వాత వేసిన అంతగా పీల్చుకోదు. ఇక ఇలా వేగినాయి అంటే ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మీరు కావాలనుకుంటే వేడివేడిగా తినచ్చు, లేదా చల్లారిన తర్వాత తిన్నా సరే చాలా బాగుంటాయి. ఒక్క ముక్క తినేవారు 4 ముక్కలు ఖచ్చితంగా లాగించేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన ఈ ఫిష్ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.